ఆదిలాబాద్ జిల్లాలో శివాలయాలకు భారీగా పోటెత్తారు భక్తులు. మొదట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శివాలయాల్లో అభిషేకాలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాలకు భారీగా భక్తులు రావడంతో దేవదేవుడిని దర్శనానికి గంట సమయం పడుతుంది. ఆయన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న మరింత తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతోటి మారుమోగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయంతో పాటు బుగ్గ రాజేశ్వర స్వామి, ఈజ్గాం మల్లన్న, కదిరి పాపారేశ్వర ఆలయం, పశుపతినాథ్ ఆలయాలతో పాటు కుంటాల్లో ఉన్నటువంటి ఇటు శివాలయాలకైతే ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు అయితే పోటెత్తిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కూడా భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండానైతే ఆలయ అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో ఉన్న గౌతమేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా గోదావరికి అయితే భారీగా భక్తులు తరలి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటగా గోదావరిలో స్నానం చేసిన తర్వాత గౌతమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఆలయానికి వచ్చి ఇటు పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో పాటు అయ్యగారులు ఉన్నారు, మనతో పాటు గౌతమేశ్వర ఆలయ పూజారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. స్వామి చెప్పండి, అసలు ఈరోజు శివుడికి ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? పూర్తి ఇటు అన్న ఒక్క పొద్దు అయితే ఉంటున్న పరిస్థితి, అసలు విశిష్టత ఏంది? ఈరోజు మహాశివరాత్రి అనగా శివుడు ఉద్భవించినటువంటి ఒక రోజు ఈరోజు కాబట్టి పొద్దున్న నుంచి వెళ్ళి ఇవాళ ప్రాతకాలంలో 4 గంటల నుంచి వెళ్ళి మహాన్యాస రుద్రాభిషేకాలు చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో విశేషించి గౌతమి తీరం ఉన్నటువంటి యొక్క గౌతమేశ్వర ఆలయంలో పొద్దున నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక మహాశివరాత్రి పర్వకాలంలో ఉపవాసం చేస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది. కావున అందరూ కూడా భక్తులు అనేక మంది ఇటువంటి కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. అదే శివుడు ఉద్భవించాడు కాబట్టి శివరాత్రి, శివుడు ఉద్భవించిన కాలం నుంచి శివరాత్రి అంటారు దాన్ని, అంతే. ఇక్కడ మన ఆలయానికి అయితే భక్తులు అయితే భారీ సంఖ్యలో వస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఆలయ ద్రవ్యంలో అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. స్పెషల్ దర్శనం కానీ, ధర్మ దర్శనం కానీ, ఇక్కడ అభిషేకాల దర్శనం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చేయడం జరిగింది. జై శ్రీరామ్. దాదాపు చూడొచ్చు, ఈరోజు కనుక ఆ శివుడికి ప్రత్యేక పూజలు చేస్తే కనుక జన్మజన్మల పాపాలు తొలగిపోతా అంటూ కూడా భక్తులు అయితే విశిష్టంగా నమ్ముతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా శివాలయాలకు అయితే భారీగా భక్తులు అయితే పోటెత్తారు. ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు కూడా భక్తులు అయితే ఒక్క పొద్దులు అయితే ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు శివనామ స్మరణ చేస్తే తమ పాపాలు పోయి ఇటు కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారంటూ కూడా ఇటు భక్తులు అయితే విశ్వసిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలకు భారీగా భక్తులు పోటెత్తడంతో అయితే ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాటును అయితే ఆలయ అధికారులతో పాటు ఇటు కమిటీ సభ్యులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల గౌతమేశ్వర ఆలయం వద్ద.